4 మాటలు 4 పాటలు అని ఒక సిరీస్. ఎలాగో వాకింగ్ చేస్తున్నాం కదా పూల పార్క్లో, వాకింగ్ చేస్తూ నేను 4 పాటలు పాడతా, దాంతోపాటు 4 మాటలు ఏమైనా చెప్పుకుందాం జనరల్వి. సో ఫస్ట్ నాకు ఒక పాట గుర్తొచ్చింది, ఓల్డ్ సాంగ్. మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే నాకు రాదు, వింటా. ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను, కొమ్మల రెమ్మలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా, అలలు కొలనులో అలలు కొలనులో. ఇది దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాట. మల్లీశ్వర సినిమాలో భానుమతి రామకృష్ణ, ఎన్టీఆర్ వాళ్ళు చిత్రీకరించింది. చెప్పేదో అడుగుతాను. అదే పప్ప, మనిషికి అబద్ధం ఎందుకు నచ్చుతుంది? మనిషికి ఒక క్యారెక్టర్ అంటూ ఒకటి ఉంది కదా. క్యారెక్టర్ అంటే నేను ఇది అని. తను ఏదైతే సందర్భంలో ఉన్నాడో తను నిజం చెప్తే క్యారెక్టర్కి మచ్చబడుతుందేమో అని అబద్ధాన్ని ఒక సాగుగా వాడతాడు. సినిమాకి వస్తున్నా అని రాని సిచ్యువేషన్ వస్తే, ఇప్పుడు నేను సినిమాకి రావాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను రావడం లేదు అంటే బ్యాడ్ పర్సన్. అందుకని మైండ్ చెప్తుంది, రే నీకున్న కాస్తో కీస్తో మంచి పేరు పోతుంది, అందుకని ఏదో ఒకటి సాకు చెప్పు. అసలు వద్దాం అనుకుని తయారవుతుంటే స్లిప్ అయి పడ్డాను తెలుసా అంటే అది అవతల వ్యక్తి ఇప్పుడు నీ క్యారెక్టర్ మీదకి రాలే, నువ్వు చెప్పిన మాట గురించి అవునా అయితే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సరే హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు డబ్బులు లేవు, కొంచెం వంద పంపిస్తావా, ఇంకో వద్దాం, మళ్ళీ ఇవ్వలేకపోవచ్చు, వద్దులే అడగొద్దు అనుకున్నా కానీ ఇంకా అట్లా అంటే నమ్మించే ప్రయత్నం చేయాలి. సో ఈ ప్రపంచంలో అబద్ధం ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఉపయోగపడే అబద్ధాన్ని యుక్తి అన్నారు. వేరే వాళ్ళని మోసం చేసే ప్రయత్నంలో ఆ యుక్తి కాస్త అబద్ధం అవుతుంది. యుక్తి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికో భోజనానికి వెళ్ళావు, ఆ ఆయిల్ ఫుడ్ తినాలని లేదు, అందుకని యుక్తిగా అంటే నీ ఆరోగ్యం కోసం ఒక అబద్ధం ఆడినా పర్వాలే, కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు జాబ్ ఉందని అబద్ధం ఆడడం, అది మోసం కిందికి అవుతుంది. అట్లా మరి నిజం అంటే నీవు చూసింది, నువ్వు సెన్సెస్ ద్వారా గ్రహించింది, దాన్ని నువ్వు ఎవరికో చెప్పాలనుకోవడం. సత్యం అంటే నువ్వు చెప్పు చెప్పకపో, ఏదైతే ఉందో అది. అబద్ధాలు అనేకం, నిజాలు అనేకం. ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక బుక్ రాశాడు, ఆ పుస్తకం పేరు నేను మర్చిపోయాను. అతను హ్యూమన్ సైకాలజీ గురించి ఒక బుక్ రాసి ఆల్మోస్ట్ 4 or 5 వాల్యూమ్స్ ఆల్మోస్ట్ ప్రింట్ చేద్దామని అనుకుంటాడంట. అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక మర్డర్ జరిగిందంట. మర్డర్ జరిగితే దాదాపు 100 మంది చూశారు. మిద్ద మీద నుంచి కొందరు, పోతూ కొందరు, శబ్దం మీద పరిగెత్తుకొచ్చింది కొందరు, ఇట్లా. సో ఇతను కూడా చూశాడు. చూసిన తర్వాత పోలీస్ ఇంట్రాగేషన్లో వాళ్ళందరి దగ్గర రిపోర్ట్ తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కటి చెప్పారంట. అప్పుడు దొరికిపోతారు కదా, దొరికిపోవడం కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అట్లా కనిపించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అరుణాచలం కొండ చిన్నగా అనిపిస్తుంది, అరుణాచలం కొండ మీద నుంచి మన ఊరు చిన్నగా అనిపిస్తుంది. సత్యం ఏంటంటే కొండ ఎంత ఉందో అంత ఉంది. అబద్ధం నాకెట్లా కనిపించింది అని, సరే నేను నిజం అన్నది, అబద్ధం అన్నది అసలు నేను కొండ దగ్గరకు పోలే, ఏం పోలే. అంటే నీ యొక్క క్యారెక్టర్ని కాపాడుకోవడానికి, నీ యొక్క మనశ్శాంతిని కాపాడుకోవడానికి ప్రపంచంలో నువ్వు క్రియేట్ చేసుకున్న కొంత పేరు ప్రఖ్యాతులు వాటికి విఘాతం కలగకుండా అబద్ధాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు, యుక్తిలాగా. ఇప్పుడు నేను అబద్ధం అంటే యుక్తిగా ఉపయోగిస్తాను. నాకు టీ తాగాలని లేదు, వాళ్ళ ఇంట్లో ఎన్నిసార్లు పోయినా తీయటి టీనే ఇస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి, నేను టీ మానేశానండి, అయినా సరే బలవంతం చేస్తే ఇవ్వండి ఊరికి ఒక సిప్ చేస్తాను మీకోసం, అట్లా తప్పించుకోవడం. ఇప్పుడు నేను వాళ్ళదేం మోసం చేయలే,
వాళ్ళనే మోసం చేయలే, నన్ను నేను కాపాడుకున్నా. అబద్ధం అంటే డబ్బు కోసం ఏదో ఒకటి చెప్పి, ఉదాహరణ నాకు ఒక ఆయన అబద్ధం చెప్పి వర్క్ చేయించుకున్నాడు, నేను మా భూపాల్ ఇద్దరం. ఆ తర్వాత ఆయనకు మేము ఇచ్చే షాకులు వేరే ఉన్నాయిలే కానీ ఓకే. అంటే మేము నవ్వుకున్నాం అంతే, ఓహో మనుషులు ఇట్లా ఉంటారని తెలిసింది. వర్క్ చేయించుకున్న తర్వాత నాకు 11,000 ఇవ్వాలి. తర్వాత భూపాల్ కూడా పరిచయం చేస్తే అతను కూడా ఒక 20,000 వరకు ఏదో చేయించుకున్నాడు, చాలా లాంగ్ బ్యాక్. ఓకే. నాకు చెక్ ఇచ్చాడు, చెక్ కోసం యాబిడ్స్ రమ్మన్నాడు. ఎక్కడో రమ్మంటే అడ్రస్కి వెళ్తే నీకోసం వెయిట్ చేస్తున్నా, వర్క్ బాగా చేసావయ్యా అని చెక్ ఇచ్చాడు. ఓకే. తీరా చెక్ బ్యాంకులో వేస్తే చెక్ బౌన్స్ అయింది, అతని అకౌంట్ డబ్బులే లేవు. 6 నెలలు తిప్పించాడు. ఆ తర్వాత అన్ని అబద్ధాలు చెక్ బౌన్స్ అవ్వడం అంటే అందులో డబ్బులు లేవు, వెనక్కి తిరిగి వచ్చేసింది. అచ్చా. చెక్ క్లియర్ అవ్వలే. రాను రాను నాకేమర్థమైంది, ఇతను ఉత్త అబద్ధాల కోరు. తన అవసరాల కోసం ఏదో ఒకటి చెప్తాడు, ఎట్లా అట్లా పని కానిచ్చుకుంటాడు, తిప్పించుకొని ఇంకా వాళ్ళే అలసిపోయి వెళ్ళిపోతారు. ఇంకా అట్లా ఇంట్లో ఉన్నాడని లేడని, ఇప్పుడే వస్తానని, రేపు ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండంటాడు. అనవసరంగా మన టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది. భూపాలన్నకు కూడా ఇచ్చిందా? ఆ తర్వాత మేము లైఫ్లో, నేను శాండ్ ఆర్టిస్ట్గా పెద్ద పెద్ద వేదికల మీద దుమ్ము దులుపుతున్న టైంలో ఒకసారి ఏపీజే అబ్దుల్ కలాం, అప్పుడు మాజీ రాష్ట్రపతి, ఆయన వచ్చారు హైదరాబాద్. దాంట్లో నేను ప్రైమ్ పర్ఫార్మర్, ఎన్హెచ్ఆర్డి వాళ్ళది ఈవెంట్. అయితే ఆ ఈవెంట్కి ఇతను వాలంటీర్గా ఉన్నాడు బయట ఒక డిపార్ట్మెంట్. సో నా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా నా ఫోటో పెట్టి శాండ్ ఆర్ట్ బై కాంత్రీసా, ఏ ఐ నో దిస్ గాయ్ అని చెప్పిన తర్వాత నేను నడుచుకుంటూ పోతుంటే ఆయన ఎదురుగా వస్తున్నాడు, ఫుల్ బీమింగ్ ఫేస్ తోటి, అంటే నవ్వుకుంటూ, అంటే నాకు తెలుసు ఈ వ్యక్తి అని. షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరండి మీరు అన్న, నేను ఇది నాకు తెలియదు మీరు ఎవరు. కరెక్ట్. నీలాగా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను ఒక 11,000 చెక్ ఇవ్వాలి, అతనితో నేను మాట్లాడట్లేదు, కానీ మీరు అట్లాగే ఉన్నారు, మీరెవరో నాకు తెలియదు. మా భూపాల్ కూడా హ్యాబిట్స్లో కలిస్తే భూపాల్ అంటే ఎవరు నువ్వు అన్నా, అట్లా వదిలించుకున్నాం మనుషులు, తప్పదు. భూపాలను కూడా సేమ్ నీలానే. అంటే మనం లైఫ్లో హెల్తీగా జీవించాలంటే ఈ మనుషుల యొక్క ప్రవర్తనని మనం మోసుకుని తిరిగామనుకో కలిసిపోతాం. అంటే ఇద్దరు సేమ్ చెప్పారు తెలియకుండా కదా, అనుకునే చెప్పాము. ఇంకొక పాట ఏదన్నా ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాను, కానీ తిప్పడం వల్ల ఇంకా డబ్బులు అవసరం ఉంటే ఇంకా ఛార్జెస్కి ఇంకా మైనస్ అవుతాయి కదా పప్ప. సిరిసిరిమువ సినిమాలో ఒక పాట ఉంది, అది నాకు చాలా ఇష్టం సాహిత్యపరంగా కూడా. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. పాటలో తిరుగుతుంటే పూచిన కొమ్మలు కనిపిస్తున్నాయి. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, ఆ తర్వాత పలుకమన్న పలుకది పంచదార చిలుక. ఆ మాట ఎందుకు రాశాడు అంటే ఆ సినిమాలో హీరోయిన్కి మాటలు రావు, అందుకని పలుకమన్న పలుకది పంచదార చిలక, కులుకే సింగారమైన కొన సిగ్గుల మొలక, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ముడివేసిన కొంగునే గుడి ఉంది చూసుకో. పదాల అల్లికి ఎంత బాగుంటుంది. లాస్ట్లో అందులో బ్యూటీ ఏంటంటే అతని యొక్క లాయల్టీని, అంటే ఇంట్లో పనివాడు చంద్రమోహన్, అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటాడు, అందరూ పోయిన తర్వాత కూడా అమ్మాయిని కాపాడతాడు. గ్రేట్ క్యారెక్టర్స్. లాస్ట్కి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని పాడతాడు. అంటే ఏమిటి నా కోరిక అంటే, ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను, ముందు జన్మకైతే నీ కాలి మువ్వలా పుడతాను. అంటే అది చాలు నాకు అంటాడు అనమాట. అట్లా గ్రేట్ సాంగ్స్, గ్రేట్ పోయిటరీ, గ్రేట్ పీపుల్. అది ఇంకా ఇంకా అది ఒకసారి ఒక సినిమా ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అని. ఓకే. ఆ సినిమా చూసినప్పుడు
సినిమా పేరు భలే ఉంది కదా అంటే దాన్ని కొంచెం చేర్చింటే బాగుండేది, అది పూర్తి పేరు కాదా అని చెప్పాను. ఓకే. కలిసి ఉంటే కలదు సుఖం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే అడిషన్ అడిషన్. కలిసి ఉంటే కలదు సుఖం కాదు, కలిసి ఉంటే కలదు నరకం. సో కలిసి ఉంటే కలదు సుఖం, ఒకరి వస్తువులు ఒకరు ముట్టుకోకపోతే. ఓకే. కలిసి ఉంటే కలదు సుఖం, ఒకరి గురించి ఒకరు మరొకరు చాడీలు చెప్పకపోతే. ఓకే. కలిసి ఉంటే కలదు సుఖం, ఒకరి గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకపోతే. కలిసి ఉంటే కలదు సుఖం, ఒకరు ఫోన్లో మాట్లాడుతుంటే పక్క వాళ్ళు వినకపోతే. కలిసి ఉంటే కలదు సుఖం, రాత్రిపూట స్విచ్ ఆఫ్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకుంటే. కలిసి ఉంటే కలదు సుఖం, ఇంట్లో పనులు అందరూ బ్యాలెన్స్డ్గా చేసుకుంటే. కలిసి ఉంటే కలదు సుఖం. ఇట్లా చాలా ఉన్నాయి. అప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, లేకపోతే కలిసి ఉంటే అబద్ధం సగమే చెప్పిరు అన్నట్టు వాళ్ళు అని చెప్పి ఆ సినిమాలంతా గొడవలే ఉంటాయి. కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో, సినిమా పేరు ఆరోగ్యం అని పెట్టి కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉందాంరా విన్నా కానీ కలిసి ఉంటే కలదు సుఖం. అందులో కూడా కొట్లాటలే. అవునా? ఏ సినిమా చూసినా కొట్లాటలు ఉంటే లాస్ట్ 2 నిమిషాలు నవ్వుకుంటారు అంతే. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేశారా ఎర్రోళ్ళారా అని అట్లా. ఇంకేదో అడుగుతాను. అదే పప్ప, అబద్ధము నిజము అయిపోయిందిగా. అయిపోయిందా అందులోనే? అంతే. దాని గురించి ఎలాబొరేట్గా ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. ఒక పాటనా? మనం ఈ మధ్య సౌందర్య లహరి వాడుకుంటున్నాం కదా. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహరవిరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి తనీయాం సంపాసుం తవ చరణ పంఖేరుహ భవం విరంచి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుధ్యైనం భజతి భసితో దూలన విధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ చింత అదే నిమజ్ఞానాం దంశ్రా మురరిపు వరాహస్య భవతి. ఇట్లా ఇంకొక అడగలందాం. మనిషి ఇంపార్టెన్స్ ని ఎందుకు కోరుకుంటాడు? తాను ఇంపార్టెంట్ అనుకున్నందుకు. ఒక ఫ్లవర్కి స్మెల్ ఎందుకు వస్తుందంటే ఫ్లవర్కి స్మెల్ ఉన్నందుకు. కానీ అది ఫ్లవర్ కి తెలియదేమో కదా. అదేమో సహజంగా. ఓకే. అసలు నువ్వు ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నావు ఫస్ట్? అది క్వశ్చన్ కదా. ఇంపార్టెన్స్ ని కోరుకోవడం, అదే తాను ఇంపార్టెంట్ అనుకోవడం వల్ల తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, తనకు తాను ఇంపార్టెంట్ అనుకోవట్లే, అందుకని అతను ఏ ఇంపార్టెన్స్ కోరుకోవట్లే. ఇంట్లో వాళ్ళందరికీ పెళ్లి కార్డు ఇచ్చారు, చిన్నపిల్లలకి ఎవరిని ఇస్తారా? ఈ బుడ్డోడు వస్తే ఏంది రాకపోతే ఏందని వాళ్ళ పాయింట్ ఆఫ్. ఎవరికన్నా మీ ఇంట్లో 6 ఏళ్ల బాబు ఉన్నాడు కదా, అతనికి కార్డు ఇవ్వడానికి వచ్చామండి, ఇంకా పేరు పెట్టలేదంటే పేరు పెట్టలేదు, నన్న మున్న అని రాసి ఇవ్వచ్చు కదా. ఎందుకంటే వాడు ఇంకా మనిషే కాలే, వాడికి ఇంకా మనసే ఎదగలే. ఏది పెళ్లి కార్డో ఏది ఆడుకునే బొమ్మనో తెలియదు, తెలియని వాడికి ఎట్లా ఇస్తారు? అందుకని ఇప్పుడు ఇంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఇస్తారు పెళ్లి కార్డు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఈగోలు హర్ట్ అవుతాయి. ఎవరికో పని మనిషికి ఇచ్చి ఇంత దూరం వచ్చి పని మనిషికి ఇస్తారా? అంటే మనిషికి తెలుసు కొంతకాలం జీవించిన తర్వాత ఎక్కడెక్కడ ఈగోలు హర్ట్ అవుతున్నాయి, ఎవరిని శాలువా కప్పాలి, ఎవరికి బొకే ఇవ్వాలి, ఎవరికి పెద్ద కుర్చీ ఇవ్వాలి, ఎవరికి చెవులో పూలు పెట్టాలి, అంతా తెలుసు. అయినప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం అడిట్ అవుతుంది, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నేనున్నా నాకే ఇంపార్టెన్స్ ఇవ్వని అడగను, ఎందుకంటే నేను అసలు ఇంపార్టెంటే కాదని తెలుసుకున్నా. నేను ఉండడం బాగుంది, నాట్ బికాజ్ ఐఎమ్ ఇంపార్టెంట్, ఐ లివ్ బికాజ్ ఐఎమ్ రిలవెంట్.
నాట్ ఇంపార్టెంట్. రిలవెంట్ అంటే ప్రకృతిలో నేను ఒక భాగం కనుక నాకు ఉండే హక్కు ఉంది. ఓకే. ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లకి, ఆ కూసే పిట్టకి, ఆ మురిగే కుక్కకి ఎంత హక్కు ఉందో ప్రకృతిలో, ప్రపంచంలో నాకు పెద్ద స్టేక్ లేదు. ఓకే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో నన్ను ఉండకపోయినా ఏం కాదు అనిపిస్తుంది నాకు. ఎక్కడన్నా నాకు వసతి ఉండి కొంచెం తిండి గిండి అట్లా పండించుకునే అవకాశం ఉంటే నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాను. ఓకే. దాని అర్థం ప్రపంచాన్ని వదిలేస్తాను కాదు, నెలకు ఒకసారి వస్తాను, అందరికి ఒకసారి హాయ్ అని చెప్పి ఓకే. కొంచెం భోజనాలు పెట్టి మళ్ళీ నెల రోజుల తర్వాత కానీ రాను. ఓకే పప్ప, మనిషికి నిజంగా తనకి ఏం కావాలో ఎలా తెలుస్తుంది? ఏం కావాలంటే మనం ఆల్రెడీ అనుకున్నాం, అవసరం, ఆవశ్యకం, ఆభరణం అని నేను క్రియేట్ చేసిన కాన్సెప్ట్. వీటి మధ్యన తేడా తెలియాలి. ఏది ఆవశ్యకం అంటే ఏది లేకపోతే నువ్వే లేవు, అది ఆవశ్యకం. ఎగ్జాంపుల్ గాలి, అట్లా. ఫుడ్. ఒకవేళ గాలి లేకపోతే టాకుందా, ఇక్కడనే శ్వాస అడగ చచ్చిపోతాం మనం. అప్పుడు గాలి కోసం వెతుకుతాం మనం. పక్కన బంగారం ఉంది నా దగ్గర తీసుకో అంటే అట్లా. అది ఆవశ్యకం. మరి అవసరం ఏంటి? అవసరం మనీ. మనీ అవసరము, ఉద్యోగం అవసరము, మంచి బట్టలు అవసరము. బట్టలు లేకపోయినా ఉండొచ్చు కానీ గాలి లేకపోతే ఉండలేదు. ఏది తీసేస్తే నీవే ఉండవో అది ఎగ్జిస్టెన్స్. ఏది ఉన్నా లేకపోయినా కాస్త సర్దుకోవచ్చు, అవన్నీ అవసరాలు. నెక్స్ట్ ఆభరణం అంటే ఏంది? ఇప్పుడు నీకు సరిపోయినంత నిండింది, ఇప్పుడు నిన్ను ఇంపార్టెంట్ అనుకుంటున్నావు, నిన్ను వేరే వాళ్ళు గుర్తించాలని తాపత్రయం బయలుదేరింది, అందుకని బంగారం వేసుకొని బయటికి వెళ్ళి. ఈ భూమి మీద ఏ బుద్ధున్నాడైనా బంగారం వేసుకుంటాడు, ఓన్లీ వేరే వాళ్ళ కోసమే. బంగారం ఎక్కువ వేసుకుంటే నీకు హాయిగా ఏముండదు, బరువు అది. నాకు ఒకసారి ఇక్కడ మైహూం భోజా ఎక్కడికి పోతే అక్కడ మొత్తం బంగారం వేసుకున్నాను. ఒక ఆయన కనిపించాడు, ఆయన మీద ఎంత నగలు ఉన్నాయి అంటే నగల షాపు లాగా ఉంది. ఒక ఫ్రెండ్ అడిగాడు, ఆయన చూస్తే ఏమనిపిస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది. అంటే నీకు బంగారం లేదని ఈర్ష్య అనిపిస్తుంది. లేదు, నాకు ఇచ్చిన తీసుకోను. ఒకవేళ నిజంగా నాకు ఇచ్చాడు అనుకో, నేను తీసుకొని బ్యాంకులో వేస్తుందని, కొంత వడ్డీతో బతుకుతుంది. నాకెందుకు బంగారం దిగేసుకొని, అది ఎంత డిస్కంఫర్ట్. ఇంకొకటి ఇప్పుడు అది అన్సేఫ్ కూడా, అది వేరు. పోనీ సేఫ్టీ ఉందనుకున్నా బరువు అయితే మోయాలి కదా. సరే, బంగారాన్ని ఎవరు దొంగతనం చేయరు, అందరి దగ్గర బంగారం ఉంది కాబట్టి. ఇంకోటి, అందరి దగ్గర బంగారం ఉంటే ఎవడు వేసుకోడు, కొందరి దగ్గర ఉన్నది. సో అందుకని ఆవశ్యకాన్ని గుర్తించేది ఆధ్యాత్మికం, అవసరాన్ని గుర్తిస్తే ప్రాపంచికం. ఆభరణాన్ని గుర్తించిన మనకు ఆభరణాల వెంటబడి అహంకారం. ఆభరణాల వెంటబడితే నీకు మెల్లగా అహంకారం. అంటే నేను స్పెషల్, నన్ను చూడాలి, నన్ను ఎవరో గుర్తించాలని ఒక చిన్న తాపత్రయం బయలుదేరింది అని అర్థం. అట్లా నేనే పట్టుకుంటా, దాని అదొక పద్ధతి ఉంది. ఇట్లా అంటే ఏ బరువు ఉండదు, ఇట్లా దీనికి. అందుకని చిన్న స్టాండ్ అన్నమాట. ట్రై చేస్తా. ఓకే, అంతే. దూరమే ఉండాలి. ఇప్పుడు దాన్ని ఇట్లా పెట్టుకో, ఇట్లా స్ట్రైట్. అదే అంటే ఇద్దరు అట్లా పెట్టొద్దు. నో పప్పా, ఐ కాంట్. అందుకే నేను పట్టుకుంటాను. ఏదో చిన్న ప్రయత్నం. ఇంకేదైనా ఒక పాట, లాస్ట్ పాట ఆఫ్ ద డే. ఇది మనది రామ. మొత్తం పాట అంతా వచ్చింది నాకు, వచ్చేసింది. నేను నీకు వెనకాల ద్వారపాలకుల మరల దరిదీయు కృపయో. అది ఆనందం అంటే. ఇక్కడ చూసిర్రా, వరలోన ధర్మం. జోగ్యాడే భోగి. సరే భోగ్యాడు. అరే భోగి, ఏం చేస్తున్నావురా నువ్వు? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే అది నేను కట్టాను, డబ్బులు నాయి, దాంట్లో నీళ్లు వర్షం ప్రకృతి ఇచ్చింది. కుక్క దున్నపోతులా పడుకోవడం ఫస్ట్ టైం చూస్తుంది. అది లేస్తే మొత్తం నడిచిపోతావు, జాగ్రత్త. చెప్పు, అది పట్టుకు నువ్వు నాకు వదిలే, ఇంకా చూడ చూసుకో. అది ఫేస్ ను కూడా ముంచుతుంది నీళ్ళలో. అరే వా, వీడైనా స్నానం చేస్తుండు కానీ జోగిగాడు అస్సలు స్నానమే చేయడు. ఎంత స్మెల్ వస్తుంది పాప వాడి దగ్గర. అది వాడి జన్మ హక్కు, స్నానం చేయకపోవడం. మన దగ్గరికి ఎవరు రావద్దంటే స్నానం చేద్దాం.
ఆ పాట పాడుకుందాం. ఓకే. ధరలోన ధర్మం నెలకొల్పు నెపము రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం దుర్జన విజయ విహారం రాముని అవతారం I will try. దాశరథిగ శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు జన్మింతురు సహజాతులు మూవురు జన్మింతురు సహజాతులు మూవురు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం రవికుల సో. ఈ వీక్ లో నేర్చుకున్నాం ఈ పాట. తర్వాత చదువులు నేరుచు మిష చేత యా చాపము దాలిచి చేత. చాపమంటే తెలుసా? బాణం. అచ్చా. చాపమంటే కర్వని. ఓకే. చదువులు విశ్వామిత్రుని వెను వెంట యాగము కావగ చనునంట అంతము చేయున హల్యకు శాపము. మళ్ళా అంతము చేయున హల్యకు శాపము ఒసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం. తర్వాత నెక్స్ట్ ధనువు దారుని కన్యా సంశయము కరెక్ట్. ధనుజులు కలగను సుఖ గోపురము ధనుజులు కలగను సుఖ గోపురము విరిగెను మిథిలా నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తండ్రి కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం దారుణ కానన వాసారంభం లోకోద్ధరణకు ప్రారంభం. వాడుకోండి, ఏదన్నా కొత్తది నేర్చుకోండి, ఉన్న చోటే హాయిగా ఉండండి. సో మా పాటలు మా గొంతు మీ చెవులు రక్తంగా రట్టు చేస్తే మా మీద కోపడకండి. శ్రీ సరస్వై సహా మేము ఇంకా కాసేపు నడిచి ఇంటికి వెళ్తాం. బాయ్.